హాయ్ అండి అందరికీని. ఇప్పుడు నేను కాకినాడకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్పవరంలో ఉన్న భావనారాయణ క్షేత్రం గురించి చెప్పబోతున్నానండి. ఈ భావనారాయణ క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో 5 పంచ భావనారాయణ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయండి. ఈ 5 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఒకటేమో బాపట్ల, ఇంకొకటి పొన్నూరు, మూడోది నరసరావుపేట, నాలుగోది బావదేవరపల్లి, ఐదోది మన సర్పవరం. ఇది సర్పవరం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది వరకు పూర్వకాలంలో అక్కడ ఆ స్థలంలో ఎక్కువ పాములు తిరుగుతూ ఉండేవట, సర్పాలు. అందు గురించి సర్పవరం అని పిలిచేవారనమాట. అలాగే ఒక్కసారి ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణుమాయ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ మాయ తెలుసుకోవడం చాలా కష్టమని అందరూ అంటారు. అయితే అప్పుడు నారదుడు అంటాడు, నాకు చాలా సులభం విష్ణుమాయ గురించి తెలుసుకోవడం, నేను చాలా ఈజీగా తెలుసుకుంటానని చెప్తాడు. ఇక్కడ అప్పుడు నారదుడిని ఒక కంట కనిపెడదామని విష్ణుమూర్తి అతను ఎలా తెలుసుకుంటాడో చూద్దామని చెప్పేసి విష్ణుమూర్తి ఒక కన్ను వేసి ఉంచుతాడు నారదుడి మీద. ఒకరోజు నారదుడు భూలోకానికి వస్తాడండి, విహారానికి వస్తే అది సంధ్యా సమయం, అంటే సాయంత్రం కావడంతో అక్కడ ఉన్న నారదకుండం అనే కొలను ఉంది అక్కడ. అంటే ఆయన అక్కడికి వచ్చి స్నానం చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నారదకుండంగా పిలుస్తున్నారు. అందులో స్నానం చేస్తాడు. చేసిన వెంటనే స్త్రీ రూపం వచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు అక్కడ ఒడ్డును పెట్టిన వీణ, కమండలం అవన్నీ కూడా కనిపించకుండా పోతాయి. శక్తులన్నీ కూడా నశిస్తాయి. ఏం చేయాలో తెలియక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు ఆయన వివాహం చేసుకుంటాడు. స్త్రీ రూపంలో ఉన్నాడు కదా నారదుడు, అందు గురించి ఆయన వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన శత్రురాజుల యుద్ధాల్లో అతను చనిపోతాడు. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు. చాలా రోజులు అడవుల్లో ఇష్టం వచ్చినట్లు తిరుగుతాడు. ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక పండును కోయడానికి ప్రయత్నిస్తూ చాలా కష్టపడతాడు. ఈ లోపల అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, నీవు ఆ కొలంలో స్నానం చేసి వస్తే నేను ఈ పండు కోసిస్తాను అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న నారదకుండం అక్కడున్న కొలంలోకి వెళ్ళి స్నానం చేస్తాడు. చేసిన వెంటనే చాలా ఆశ్చర్యంగా అతనికి నారద రూపం, అంటే పూర్వరూపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇదంతా కూడా విష్ణుమాయని తెలుసుకుంటాడు. దాంతో నారదుడు చాలా పశ్చాత్తాపడతాడు. అలాగే అక్కడ ఉన్న కొలనుకి నారదకుండం అని పేరు వచ్చిందండి. అలాగే ఆ కొలను చాలా ప్రాశస్తమైంది. ఇప్పటికీ కూడా మనం ఆ కొలంలో స్నానం చేసి వస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు పటాపంచలు అవుతాయని ప్రసిద్ధండి. ఇదండి ఈ ఆలయ విశిష్టత. ఓకే. కొత్త